నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. తమిళనాడు రాజకీయాల్లో రోజుకొక మార్పు కనిపిస్తుంది. ఇప్పటికే సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన విజయ్కి ఒక్కో సమస్య ఎదురవుతుంటే ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ మరొక సమస్యకు ఆయన పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తన విజయానికి ఎవరైతే సహకరించాలో, కృషి చేశారో, ఎవరైతే పనిచేశారో వారికి న్యాయం చేసేందుకు ఆయన పావులు కదుపుతున్నట్టు తెలుపుతుంది. అందులో భాగంగా త్రిష ఇక్కడ రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్తో పాటు విజయ్ గెలుపు కోసము లేదంటే విజయ్ని సీఎంగా చూడాలన్న తన కలను విజయ్ రూపంలో నెరవేర్చుకుంటే, త్రిష కోసం విజయ్ అనేక రకాలుగా కృషి చేస్తూ తనకు రాజకీయంగా అవకాశం కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకు అంటే ఇప్పటికే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో త్రిషకు స్థానం లేదు. కానీ ఏదైతే విజయ్ 2 నియోజకవర్గాల్లో గెలిచాడో, ఒక నియోజకవర్గానికి ఆయన పరిమితమై మరొక నియోజకవర్గానికి తను దానికి రాజీనామా చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. ఆ సీటును గనక త్రిషకి ఇస్తారని చెప్పి అందరూ ఆశించారు. కానీ అందుకు భిన్నంగా మిత్రపక్షాలతో కలిసి విజయ్ మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇది సాధ్యం కాకపోవచ్చు అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మిత్రపక్షాలు ఆ స్థానాన్ని అడుగుతుండగా త్రిషకు ఇవ్వడం అంత ఈజీ కాదు అని చెప్పి విజయ్ అర్థం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా త్రిషకు నామినేటెడ్ పోస్టు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాజ్యసభకు సంబంధించి సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో త్రిషను రాజ్యసభకు పంపించాలి, ఢిల్లీలో కూర్చోబెట్టాలన్న ఆలోచనలో విజయ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకోసం ఇప్పటికే కసరత్తు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ తమిళనాడులో ఏదైతే అధికార ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ మిత్రపక్షాలతో కలిసి కూర్చుండి చర్చించి త్రిషకు అవకాశం కల్పించే విధంగా వారిని ఒప్పించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా మిత్రపక్షాలకు మంత్రి పదవులు ఇవ్వడం, లేదంటే నామినేటెడ్ పోస్టులు రాష్ట్రానికి సంబంధించి నామినేటెడ్ పదవులు ఇవ్వడం, ఆ పైన దృష్టి పెట్టగా త్రిషకు కీలక పదవి ఇవ్వాలని చెప్పి అక్కడ చర్చించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా టీవీకే పార్టీ నుండి ఢిల్లీకి పంపించాలి, రాజ్యసభలో త్రిషను కూర్చోబెట్టాలన్న కసరత్తు చేసినట్లుగా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తమిళనాడులో బీజేపీ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అవకాశం కల్పించాలి, రాజ్యసభలో కూర్చోబెట్టాలని ఒక ఆలోచన చేస్తుంది. ఒకవేళ గనక బీజేపీ ఆ ఎత్తుగడ వేస్తే బీజేపీని ఎదుర్కొనేందుకు త్రిష రూపంలో ఈ ఎత్తుగడ సరిపోతుందని చెప్పి విజయ్ భావిస్తున్నాడు. అందులో భాగంగానే మరి రజనీకాంత్ కు రాజ్యసభ వరిస్తుందా, లేదంటే త్రిషను రాజ్యసభకు పంపించి తన పంతాన్ని నెగ్గించుకుంటారా అన్నది కూడా తేలే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో విజయ్కి అత్యంత సన్నిహితంగా ఆయన ఓటమి లేదంటే గెలుపులో లేదంటే రాజకీయ ప్రచారంలో పార్టీ పెట్టిన నాటి నుండి సీఎం పదవి ప్రమాణ స్వీకారం చేసే వరకు త్రిష అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పి త్వరలోనే పెళ్లి చేసుకుంటారన్న రూమర్స్ కూడా చాలా వచ్చాయి. వీటన్నిటికీ పక్కన పెడితే ఒకరికంటే ఒకరికి ఒకరు సహకరించుకుంటూ అటు విజయ్ కెరీర్ కోసము త్రిష పనిచేసింది, ఇప్పుడు త్రిష కెరియర్ కోసము విజయ్ పనిచేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి గుర్తు చేస్తున్నారు జనం. అయితే ఇదిలా ఉంటే త్రిషను కనుక రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజ్యసభకు పంపిస్తే విజయ్ తన కెరియర్కు ఒక మంచి పునాది వేసిన వాడవుతాడు. అంతేకాకుండా సీఎం చేయాలన్న ఆలోచనను పూర్తి చేసిన ఆ కలను సాకారం చేసి విజయ్కి తన వాంఛను తీర్చిన వ్యక్తిగా లేదంటే ఒక శక్తిగా త్రిష మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తమిళనాడులో ఇటు రజనీకాంత్కు లేదంటే త్రిషకు ఈ ఇరువురికి కూడా రాజ్యసభ వచ్చే అవకాశం ఉంది. ఇటు టీవీకే విజయ్ పార్టీ నుండి త్రిషను ఎన్నిక చేస్తే అటు బీజేపీ ప్రభుత్వం లేదంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ రజనీకాంత్కు రంగంలోకి తీసుకొచ్చింది. ఈ ఇరువురిలో ఎవరికి రాజ్యసభ సీటు వస్తుంది, ఒకవేళ గనక రాజ్యసభ సీటు వస్తే రజనీకాంత్ ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతాడా,
లేదు అంటే దేశ దేశానికి రాష్ట్రపతి అవుతారా, లేదంటే ఉపరాష్ట్రపతి అవుతారా అన్నది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా తన కోసం ఏదైతే విజయ్ కోసము శ్రమించిన త్రిషకు తన కృషికి ఫలితంగా ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టు, అది కూడా రాజ్యసభ సీటు ఇస్తారని చెప్పేసి బలంగా వినిపిస్తుంది. అంతేకాకుండా తను తీసుకునే నిర్ణయాలు కూడా అందరినీ అందరికీ అనుకూలంగా, అందరికీ అనుగుణంగా ఉంటుంది అని చెప్పి ఇటు టీవీకే కావచ్చు, మిత్ర పక్షాలు కావచ్చు, వారందరినీ కూడా సమన్వయపరిచి ఈ సీటును త్రిషకి ఇస్తామని చెప్పి విజయ్ ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే గనక జరిగితే ఒకవైపు మళ్ళీ చిత్ర పరిశ్రమకు సంబంధించి అటు రజనీకాంత్, ఇటు త్రిష ఇరువురు కూడా రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశం ఉంది. ఇటు వీరు ఎవరైతే అడుగు పెడతారో వారికి రాజకీయంగా కొంత మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా విజయ్ తీసుకునే నిర్ణయాలు, లేదంటే ఆయన చేపట్టిన ఆ పథకాలు కావచ్చు, లేదంటే ఆయన అడుగులు వేస్తున్న తీరు ఇప్పుడు అందరినీ దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఒక్కొక్క అడుగు వేస్తూ అను రాజకీయ ఓనమాలు నేర్చుకుంటూనే ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, ఇటు చిత్ర పరిశ్రమ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఆయన ఒక పాఠం నేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అంటే గతంలో తనకు మెజారిటీ ఉంది అని చెప్పి చెప్పడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని అనుమతులు ఉన్నప్పటికీ 3 సార్లు తిరస్కరింపబడినప్పుడే ఆయన రాజకీయ ఓనమాలు నేర్చుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తన పంతాను నెగ్గించుకునేందుకు, లేదంటే తన ఆలోచన నెరవేర్చేందుకు, రాష్ట్రానికి సేవ చేసేందుకు, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ప్రజలకు సౌఖ్యంగా ఉండే పాలన చేస్తారని చెప్పి ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి త్రిషను నామినేటెడ్ పోస్టు ఇచ్చి రాజ్యసభకు పంపిస్తారా లేదన్నది భవిష్యత్తులో తేలే అవకాశం ఉంది.